పశ్చిమ గోదావరి జిల్లా చాటపర్రు బాలిక మృతి ఘటనపై న్యాయం చేయాలంటూ ఏలూరు ప్రభుత్వాసుపత్రి ముందు బంధువులు, విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. నిందితులకు పోలీసులు రక్షిస్తున్నారంటూ బాలిక తల్లిదండ్రులు, బంధువులు నినాదాలు చేశారు. దీంతో ఆసుపత్రి దగ్గర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బాలిక తల్లిదండ్రులను మహిళా కమిషన్ చైర్మన్ నన్నపనేని రాజకుమారి పరామర్శించారు. ఏలూరు ప్రభుత్వాసుపత్రి దగ్గర తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. నిందితులను కఠినంగా శిక్షించాలని బాధితురాలి తల్లిదండ్రులు ధర్నాకు దిగారు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి మల్లి అందిస్తారు. మల్లికార్జున్, ప్రస్తుతం అక్కడ తాజా పరిస్థితి ఏంటి? ఏలూరు రూరల్ మండలానికి చెందినటువంటి ఒక బాలిక నిన్న మరణించడం జరిగింది. అయితే నిన్నటి నుంచి కూడా ఏలూరుతో పాటు చాటపర్రు గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అక్కడ నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు కానీ వారికి సంబంధించి ఆ బాలిక మరణించడానికి సంబంధించినటువంటి తల్లిదండ్రులు కానీ ఇతర కుటుంబ సభ్యులు ఎవరిని కూడా ప్రశ్నించలేదు, కనీసం విచారణ జరపట్లేదు. ఈ కేసుని పక్కదారి పట్టించేటటువంటి ప్రయత్నాలు పోలీసులే చేస్తున్నారంటూ మృతి చెందినటువంటి బాలిక బంధువులు అలాగే కొన్ని విద్యార్థి సంఘాలన్నీ కూడా ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర బైఠాయించి ఆందోళన కొనసాగించాయి. అదే సమయంలో నన్నపనేని రాజకుమారి మహిళా చైర్పర్సన్ కూడా ఇక్కడికి చేరుకుని ఆ బాధిత కుటుంబాలని పరామర్శించారు. అదే సమయంలో విద్యార్థులు వాళ్ళని అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేశారు. పోలీసులు ప్రధానంగా కేసు పెట్టినప్పటికీ కూడా పట్టించుకోకపోవడంతో ఆ బాలిక మృతి చెందింది అని చెప్పి వీరందరూ కూడా నన్నపనేని రాజకుమారి ముందు చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా ఈ కేసు విచారణలో ఉంది కాబట్టి పోలీసులు తమ పనులు తాను చేసుకుంటూ వెళ్ళిపోతారని చెప్పడంతో వారందరూ కూడా మరింత ఆగ్రహించారు. ఎందుకంటే ఆ మహిళ బాలిక ఏదైనా సరే మృతి చెందిన తర్వాత ఇంకా ఆ చర్యలు తీసుకోవడం పైన ఇంకా ఆలోచించి విచారణ కొనసాగుతుంది ఏంటి అని చెప్పేసి ఒక పక్క మహిళా సంఘాలు, మరొక విద్యార్థి సంఘాలు కూడా నిలదీయడంతో కొత్త ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం బాలికకి నష్టపరిహారం కానీ సరైన హామీ ఏది ఇవ్వకపోవడంతో కూడా ఇప్పుడు ప్రస్తుతం ఆ బాలిక మృతదేహంతో ఏలూరు ఫైర్ స్టేషన్ సెంటర్ లో కుటుంబ సభ్యులందరూ కూడా ఆందోళన చేస్తున్నారు. దీనికి మహిళా సంఘాల నుంచి, విద్యార్థి సంఘాల నుంచి కూడా పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది. మరోపక్క మంత్రి పీతల సుజాత కూడా ఇక్కడ ఉన్నటువంటి సమీక్షించారు. వచ్చి మృతి చెందినటువంటి బంధువుల్ని అలాగే తల్లిదండ్రులు ఇద్దరిని కూడా పరామర్శించారు. వెంటనే ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకుని వెంటనే నేరస్తులు ఎవరైతే ఉన్నారో పైన నిర్భయ చట్టం పెట్టడంతో పాటు బాలిక తల్లిదండ్రులందరికీ కూడా పూర్తి స్థాయి న్యాయం చేస్తామని చెప్తున్నారు. కానీ దీనిపైన ఇప్పటికీ బాలికకి సంబంధించినటువంటి బంధువులు ఎవరు కూడా సంతృప్తి. రైట్, థ్యాంక్ యూ మల్లికార్జున్.